హై ప్రోటీన్ దోశ. హై ప్రోటీన్ దోశ. దోశలు అంటే మనందరికీ చాలా ఇష్టం. మరి ఎలా స్పెషల్గా తయారు చేస్తారో చూడాలని ఉంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చాలా కలర్ఫుల్గా ఉంది ముందు, అండ్ డిఫరెంట్ రకాల మీరు పప్పులు తీసుకొచ్చేసారు. సో ఒకటేమో పెసరపప్పు. అవును. సో ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? సో ఇవి వచ్చేసి శనగలు, ఓకే, బ్లాక్ చెన్నా అండ్ పెసరపప్పు, అలసందలు, మినప్పప్పు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తీసుకొచ్చాం. నానబెట్టి దీన్ని తెచ్చేసాం అనమాట. జస్ట్ నానబెడితే చాలు, ఎందుకంటే మనం ఇప్పుడు ఎట్లాగో మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే బ్రౌన్ రైస్ తీసుకున్నాము, అలాగే నానబెట్టిన అటుకులు. అవును. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఒక మిక్సీ జార్. ఓకే, ఒక స్పూన్ కూడా. ఓకే, సో ఈ 4 ఏదైతే ఉన్నాయో ఈ రోలో, ఇవన్నిట్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రోటీన్ అనగానే జిమ్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటారు, అండ్ మోస్ట్లీ వాళ్ళే తీసుకుంటారు. సో వాళ్ళు కాకుండా బాడీలో వీక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ, పోస్ట్ ఆపరేటెడ్ అంటే రీసెంట్గా ఏదైనా సర్జరీస్ అయినప్పుడు ఆ స్టిచెస్ క్యూర్ అవ్వడానికి, కీమోథెరపీస్ మీద ఉన్నవాళ్ళు, డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు ఈ డైట్ చక్కగా ఫాలో చేయొచ్చు. ఎందుకు అంటే మనం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రోటీన్ ఎక్కువ తీసుకునేటప్పుడు చాలా మందికి ప్రోటీన్ డైజెస్ట్ అవ్వదు అని చెప్తారు. సో అదే వాళ్ళ కోసమనే మనం ఈ రోల్ ఏదైతే పెట్టామో, పోహా కానీ, రైస్ కానీ, మెంతులు కానీ, ఇవన్నీ ఫైబర్. ఓకే, సో మనకు డైజెషన్లో చక్కగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ప్లస్ ఫైబర్ అన్నమాట. యా, వెయిట్ లాస్కి ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ ఉన్న మన ఫైబర్ అండ్ ప్రోటీన్ ఏంటి అంటే, ప్రోటీన్ మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, బికాజ్ కార్బ్స్ అన్నిటిని కట్ డౌన్ చేస్తాం కాబట్టి. ఫైబర్ వచ్చేసి ఏంటి అంటే మన అపిటైట్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి ఆ తినే ఫ్రీక్వెంట్ లెవెల్స్ ఆపాలి అని అంటాం. చాలా ఆకలిస్తూ ఉంటుంది చాలా మందికి, అదేంటో తెలీదు, డైట్ స్టార్ట్ చేయగానే ఆకలి పెరిగిపోతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్, బికాజ్ అపిటైట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే దాని గురించి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఇంకా ఆకలి పెరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ నల్ల శనగలు ఆల్రెడీ మనం నానబెట్టేసాం. ఇవన్నీ కూడా మనం ఒక 4 to 6 hours నానబెట్టేసుకోవాలి. ఓకే, ముందుగా శనగలు, ఆ తర్వాత పెసర్లు అన్నీ ఈక్వల్ పోర్షన్లోనే వేసుకుంటున్నాను, హాఫ్ కప్. ఆ తర్వాత అలసందలు, తర్వాత మినప్పప్పు, ఓకే, బ్రౌన్ రైస్ 2 spoons. పిల్లలకి ఇస్తే కనుక ఇంకొంచెం ఎక్కువగా, అంటే ఇది కూడా హాఫ్ కప్ ఇంక్లూడ్ చేయాలి. అలాగే పోహా, ఇది మనకు చక్కటి టెక్స్చర్ కోసం యూస్ చేస్తాము, సాఫ్ట్గా రావడానికి. ఇది కూడా 2 spoons. ఓకే, ఇప్పుడు మెంతులు, ఆల్రెడీ నానబెట్టిన మెంతులు, సో కొంచెం వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. సో ఆ తర్వాత మిక్సీ పట్టాక ఒకవేళ కన్సిస్టెన్సీ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, ఇంకొక స్పూన్. ఓకే, సో సాల్ట్ వేసి చక్కగా కలుపుకుంటాను. మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, ఓకే,
సో మనం ఈ పిండిని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాంట్గా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఫర్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్మెంట్ చేస్తే కనుక ఎంతసేపు చేయాలి? ఫర్మెంట్ చేస్తే హోల్ నైట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసి ఫర్మెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా మనం ఎప్పుడైతే దోశలు వేసుకుంటామో, అంటే చాలా మంది ఒకేసారి ఎక్కువగా చేసేసుకుంటారు పిండి, ఒక 2-3 డేస్కి వచ్చేటట్టుగా. అప్పుడు ఏంటంటే మనం ఒకేసారి సాల్ట్ యాడ్ చేయకూడదు, సో అప్పుడు త్వరగా అది పాడైపోతుంది పిండి. కాబట్టి మనం ఎప్పుడైతే యూస్ చేసుకుంటామో అప్పుడు మనకు కావాల్సినంత అమౌంట్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి దోశలు వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది, పిండి కూడా పాడవకుండా ఉంటుంది. సూపర్. సో కొంచెం నూనె వేసుకుందామా? యా. సో సైడ్స్కి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అండ్ మనము ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో చాలామంది మీరు చెప్పినట్టు అటు కొంచెం లావు పెరగాలి అనుకునే వాళ్ళు, అలాగే తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ప్రోటీన్ అవసరం అని మీరు చెప్పారు. సో ఎవరైతే మనకి వెయిట్ పుట్ ఆన్ అవ్వాలనుకుంటూ ఉంటారో, సో వాళ్ళు అంటే ఈ పర్టికులర్ దోశ ఏదైతే ఉందో ఎన్నిసార్లు తినచ్చు అండ్ వీక్లీ ఎన్నిసార్లు ప్లాన్ చేసుకోవాలి? యా. సో మనం చేసుకునే రెసిపీస్లోనే క్వాంటిటీ అంటే ప్రపోర్షన్స్ మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామో అదే కొంచెం అటు ఇటుగా చేసుకోవాలి. ఓకే. వెయిట్ లాస్ వాళ్ళకి బియ్యం మనం ఏదైతే యాడ్ చేసామో 2 స్పూన్స్ సరిపోతుంది, 1 స్పూన్ సరిపోతుంది, అసలు వేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే. వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళు అన్ని ఈక్వల్ పోర్షన్స్లో వేసుకోవాలి. అంటే మనం ఇవన్నీ పప్పులన్నీ హాఫ్ కప్ వేసాం కదా, బియ్యం కూడా అంతే హాఫ్ కప్ వేసుకోవాలి. సో అందులో మనకు కాంప్లెక్స్ కార్బ్స్ అనేవి ఉంటాయి కాబట్టి కార్బ్స్ని కొంచెం మనకు వెయిట్ గెయిన్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఓకే. అట్ ద సేమ్ థింగ్ మనం ఇంకేదైనా రెసిపీస్ అంటే లైక్ పులావ్స్ కానీ అలా చేసుకున్నప్పుడు కూడా కొంచెం వాళ్ళు కాంప్లెక్స్ కార్బ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. స్మూతీస్ అలా చేసుకునేటప్పుడు వెయిట్ లాస్ వాళ్ళు హై క్యాలరీ ఉన్న ఫ్రూట్స్ లైక్ బనానా కానీ మ్యాంగో కానీ అలాంటిది ఇంక్లూడ్ చేసుకోకూడదు. వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు స్మూతీస్లో చక్కగా బనానా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కొన్ని ఇంగ్రీడియంట్స్ మైనస్ ఆర్ ప్లస్ చేస్తే వాళ్ళిద్దరికి సరిపోతుంది. దోశ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఆల్రెడీ కాలినప్పుడు. సో అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, హై ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ హై ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. హై ప్రోటీన్ దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు, నానబెట్టిన శనగలు, నానబెట్టిన అలసందలు, నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన అటుకులు, నానబెట్టిన మెంతులు, ఉప్పు, నూనె. హై ప్రోటీన్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి నానబెట్టిన శనగలు, నానబెట్టిన పెసర్లు, నానబెట్టిన అలసందలు, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన అటుకులు, నానబెట్టిన మెంతులు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హై ప్రోటీన్ దోశ రెడీ.